మామూలుగా జన్నర మండలం సంబంధించిన ఏ గ్రామంలో అయినా పేద ప్రజలు వంట చెరుకు కొరకు కానీ వెళ్తే ఇది టైగర్ జోన్ అయిపోయింది, ఇక్కడ ఎలాంటి వంట చెరుకు తీసుకెళ్ళొద్దు, తునికాకు కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అధికారులు స్ట్రిక్ట్గా మరి వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తూ, ముఖ్యంగా గత వారం క్రితం ఒక రేంజ్ ఆఫీసర్ పరిధిలో వాళ్ళ హెడ్ క్వార్టర్లో మరి కొంత ఫర్నిచర్ చేయించుకొని మరి అమ్ముకుంటున్నారా, లేకపోతే ఫర్నిచర్ ఇంటి కొరకు చేయించుకుంటున్నారా, నాన్ పర్మనెంట్ కట్టెతోటి ఇప్పటి వరకు మేము దాని మీద ఎఫ్డిపిటి గారికి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఎఫ్డిపిటి గారు ఫ్లాంక్ స్క్వాడ్ ఎఫ్ఆర్ఓ మంచిర్యాల గారికి ఇక్కడికి ఎంక్వైరీ మీద పంపించడం జరిగింది. మరి ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి వారం రోజుల నుంచి ఇప్పటి వరకు దాన్ని నామమాత్రంగానే ఎంక్వైరీలు చేస్తూ మరి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా ప్రకృతి ప్రేమికులు కానివ్వండి, మరి ఎవరన్నా మామూలుగా ట్రాక్టర్ ఒక ఇంటి కొరకు ఒక దొడ్డుసుకే వాళ్ళని మామూలుగా చిన్న ఒర్రెలోకి వెళ్తే మా ఫారెస్ట్లోకి మా ఆర్ఎఫ్లోకి ట్రేస్ పాస్ అయిందని చెప్పి మరి ప్యూఆర్లు ఇష్యూ చేసి కేసులు బనాయించడం జరుగుతుంది. మరి ఈరోజు ఇస్లాంపూర్లో పర్మనెంట్ ఉందని చెప్పి 2 బ్యాంబూ లారీలు మరి నింపుకొని గత 4 నుంచి 5 రోజుల క్రితం ఇస్లాంపూర్ నుంచి ఇందన్పల్లి రేంజ్ పరిధిలో నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుంచి ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి రావడం జరిగింది. మరి అది ట్రేస్ పాస్ కాదా?